హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్లో మనము ఇంకొక లెసన్ ఏంటిది, ఎయిత్ లెసన్ అనేటువంటిది ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ లివ్లీహుడ్స్ అనేటువంటి లెసన్ నేర్చుకుందాం. ఇది మనకు చిన్నగానే ఉంటుంది, కానీ అత్యధికంగా మార్క్స్ మనకు ఖచ్చితంగా ఒక మార్క్స్ అయితే వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే వాట్సాప్‌లో మీరు జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో, అలాగే కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనము మీమ్స్ చేస్తున్నాము. మీమ్స్‌కి సంబంధించి మీమీ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా మనం స్టార్ట్ చేసినాం కాబట్టి, లెర్నర్ జోన్ అని ఎక్కడ పోయినా ఒకటే పేరు ఉంటది, లెర్నర్ జోన్. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే. మనము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాము. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ లివ్లీహుడ్స్. చేంజెస్ ఇన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మానవుడు ముందు ఎలాగుండేది, ఇప్పుడున్నటువంటి మానవుడు ఎలా ఉండేది, ఏన్షియంట్ ఎలా ఉండేది, ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఎలా ఉంది, సేమ్ అలాగే కూడా మనకు టెక్నాలజీ అనేది కూడా మారుతా వస్తుంది. ఓకే. ఇక్కడ మనము ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ టెక్నాలజీ అనేది చాలా కీలకంగా పోషిస్తుంది. ద స్టీమ్ ఇంజిన్ చేంజ్డ్ మెనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫ్యాక్టరీస్. స్టీమ్ ఇంజిన్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, సెవెంత్ క్లాస్లో. దాని గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి. తర్వాత ఇన్వెన్షన్ అంటే ఏంటిదో చూద్దాం ఒకసారి. వెన్ ఏ న్యూ మెషిన్ ఆర్ ఏ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, దాంట్లో అదే ఫస్ట్ టైంగా క్రియేట్ అయితే దాన్నే మనం ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వెన్షన్ అంటాం. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్లో స్మార్ట్ మొబైల్ ఉంది, కీప్యాడ్ ఉంది. కీప్యాడ్ చాలా కంపెనీస్ ఉన్నాయి, స్మార్ట్ మొబైల్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్వెన్షన్ చేసింది ఎవరు అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎవడైతే కనిపెడతారో దాన్నే మనం ఇన్వెన్షన్ అంటాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనము షార్ట్‌కట్‌లోనే చెప్తున్నాము. హెన్రీ ఫోర్డ్ ఆఫ్ యూఎస్ఏ. ఫోర్డ్ కంపెనీ అంటాం కదా, ఇట్లుంటది కార్లు కొన్ని. ఓకే. ఇట్లా ఉంటాయి. ఓకే. మీరు గమనించండి. స్టార్టెడ్ ద అసెంబ్లీ లైన్ మెథడ్. అది వాళ్ళు ఏం చేసిరట, యూఎస్ఏ అనేటువంటి ఒక దేశంలో, దాంట్లో ఒక హెన్రీ ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీ లైన్ అనే మెథడ్‌ని, దీంట్లో ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ మోర్ కార్స్ క్విక్‌లీ, తొందరగా కార్స్ ప్రొడక్షన్ కావడానికి అసెంబ్లీ లైన్ మెథడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు? హెన్రీ ఫోర్డ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనము కంబైన్డ్ హార్వెస్ట్ చూసుకున్నట్లయితే, కంబైన్డ్ హార్వెస్ట్ అంటే మిషన్ ఉంటుంది కదా. చూడండి, ఇది మిషన్. దీంట్లో మనము ఏమేమి చేస్తామంటే, ఇక్కడ కంబైన్డ్ హార్వెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెషిన్స్ యూజ్డ్ ఫర్ ప్యాడీ హార్వెస్ట్. ఇట్ హార్వెస్ట్ ద క్రాప్, థ్రెషెస్ అండ్ క్లీన్స్ ద గ్రెయిన్ ఫ్రమ్ షఫ్. 3 పనులు చేస్తుంది. ఓకే. యాజ్ ఇట్ కంబైన్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ హార్వెస్టింగ్, థ్రెషింగ్, విన్నోవింగ్. ఇప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ హార్వెస్టర్. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి మన సొసైటీలో ఇప్పుడున్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా ఇదే. చాలా హ్యాండ్ కటింగ్ అనేది చాలా తక్కువగా, మాన్యువల్కి అన్నీ కూడా మెషిన్స్ అయిపోయినాయి. ఓకే. తర్వాత మళ్ళీ మనము కొన్ని చూసుకున్నట్లయితే, లార్జెస్ట్ ఎంప్లాయర్ దేశాలలో, వరల్డ్‌లలో చూసుకున్నట్లయితే మనం నార్మల్‌గా మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ అగ్రికల్చరల్ ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొకటి సెకండ్ ఏదైతే ఉంది అంటే అది ఏమంటాము, నెక్స్ట్ టెక్స్టైల్‌కి కంపెనీకి సంబంధించింది. ఓకే. ఇక్కడ చూడండి, ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్టర్ అగ్రికల్చరల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫస్ట్ లార్జర్ ఎంప్లాయర్ ఏంటిది, అగ్రికల్చరల్. సెకండ్ ఏంటిది, టెక్స్టైల్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ డికేడ్ 21st సెంచరీలో చూసుకున్నట్లయితే, దాంట్లో ఫస్ట్ డికేడ్ చూసుకున్నట్లయితే ఫార్మర్స్ ప్రొడ్యూస్ మోర్ దెన్ 200 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్. ఎప్పుడు ఒక డికేడ్ అంటే 1991 నుండి 2009 వరకు. ఓకే. దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇక్కడ ఉంది, మనమైతే అది చూద్దాం. చూడండి, 1961-1975లో మనకు 101 మిలియన్ కింటన్స్, 1976 నుండి 90 వరకు 157, 1991 నుండి 2009 వరకేమో 229. చూడండి, దాదాపుగా మనకు ఒక ఎంత 60% అంతా డిఫరెన్స్ వచ్చేసింది. అంటే 60 టన్స్, అంత మిలియన్ టన్స్ వరకు. అంటే అప్రాక్సిమేట్‌గా చెప్తున్నా. ఇక మనం కరెక్ట్ కావాలంటే 229 మైనస్ 157 చేయాలి. ఓకే. అట్లా చేసుకునే బదులు నేను ఇట్లా అంటున్నా. ఓకే. 60 ప్లస్ ఉంటది. ఓకే. మన గ్రాఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
తర్వాత టెక్నాలజీ చేంజెస్ ఇన్ అగ్రికల్చరల్ ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఇదంతా కూడా మీరు చదువుకోవాలండి. దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇంకో మాట మాట్లాడదాం. ఇప్పుడు ఏంటిది అంటే అది టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ. ఓకే, దీని గురించి నేర్చుకుందాం ఒకసారి. ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్ పవర్ లూమ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. వెన్ ద మిల్ స్టార్టెడ్ మేకింగ్ క్లాత్, ద డిమాండ్ ఫర్ హ్యాండ్లూమ్ వీవర్స్ క్లాత్ డ్రాప్డ్. దిస్ హ్యాపెండ్ ఓవర్ మెనీ ఇయర్స్. లేటర్ ద మిల్ స్టార్టింగ్ ఫేసింగ్ కాంపిటీషన్ ఫ్రమ్ పవర్ లూమ్స్ క్లస్టర్స్ దట్ బిగేన్ ఆపరేటింగ్ ఫ్రమ్ స్మాల్ వర్క్షాప్స్. ఇక్కడ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారట? బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనకు పవర్ లూమ్స్ అనేది ఇండియాలో, ఇక్కడ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతకుముందు మనము చేనేత అంటే హ్యాండ్లూమ్స్కి సంబంధించినవి మాత్రమే మనం వాడేవాళ్ళం. ఇది వచ్చేసినాక, పవర్ లూమ్ వచ్చేసినాక మనకు హ్యాండ్లూమ్స్ అనేది తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గినాయి. ఏది పెరిగింది మరి? పవర్ లూమ్స్ అనేవి పెరిగింది. ఓకే, మనకు హ్యాండ్లూమ్స్ డే ఎప్పుడు అంటే ఇండియాలో మనకు ఆగస్టు 7. ఎప్పుడు? ఆగస్టు 7th గుర్తుపెట్టుకోండి. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ డెత్ డే కూడా ఆగస్టు 7. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి మనము a major difference between power loom unit and mill producing cloth in the scale of operation. A mill or factory may have 100 of looms in a large space. మిల్కి అలాగే లేదా ఫ్యాక్టరీ, లేకపోతే ఇంకొకటి ఏంటిది మనకు చిన్నగా ఉండేటువంటిది ఏంటిది మనకు ఇంకొకటి పవర్ లూమ్ యూనిట్. ఓకే, మిల్ అనేది చాలా పెద్దది, దాంట్లో ఎక్కువ సంఖ్యలో పనిచేస్తారు, ఎక్కువ సంఖ్యలో మనకు పరికరాలు అనేటువంటివి ఉంటాయి. దాదాపు 10s and 100s వర్కర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్లో ఉంటారు. తర్వాత మనకు పవర్ లూమ్ యూనిట్ అనేది చాలా తక్కువగా, ఇది మనకు ఇంటి దగ్గర కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, చాలా కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటివంటి పవర్ లూమ్ అన్నట్టు. మిల్ ఆర్ ఫ్యాక్టరీ అనేది అంటే పెద్దగా బ్రాడ్గా పవర్ లూమ్కి సంబంధించినటువంటి యూనిట్ ఏదైతే ఉందో, యూనిట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ కదా, అంటే అక్కడ చిన్నగా, ఇది పెద్దగా, ఇదేమో చిన్నగా, అలా అనుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనము మోస్ట్ మిల్స్ ప్రొడ్యూస్ ఏ వెరీ హై క్వాలిటీ క్లాత్. చూడండి, హై క్వాలిటీ క్లాత్ పెద్దవి కదా ఇవి మిల్స్. వేర్ యాజ్ పవర్ లూమ్స్ మోస్ట్లీ ప్రొడ్యూస్ లో ఆర్ యావరేజ్ క్వాలిటీ క్లాత్, అంటే ఒక మాదిరిగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇన్ పవర్ లూమ్స్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ప్రొడ్యూస్ సచ్ యాజ్ షటింగ్, షూటింగ్, శారీ, ధోతి, షీటింగ్, టవల్స్, చెద్దర్, ఫర్నిషింగ్, షవల్స్, బ్లాంక్స్ ఎక్సెట్రా మేడ్ అవుట్ ఆఫ్ కాటన్, బ్లెండెడ్, సింథటిక్, సిల్క్ అండ్ వుల్ యాన్, ఇలా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ లూమ్స్ చూసుకున్నట్లయితే దేర్ వేర్ ఓన్లీ 40,000 పవర్ లూమ్స్ ఇన్ 1940s. ఓకే, 1940లో మనకు జస్ట్ 40,000 ఆఫ్ పవర్ లూమ్స్ మాత్రమే ఉండేవి, బిఫోర్ independence or at the time of independence. Okay, now nearly 5 lakh power loom units run with 23 lakh looms in India. దాదాపుగా 5 లక్షల పవర్ లూమ్ యూనిట్స్ అనేవి 23 లక్షల లూమ్స్కి సంబంధించింది మన ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నది. ఇట్స్ అబౌట్ 2015 ఆర్ నియర్లీ ఏమంటారు మనకు దగ్గరలో ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్కి సంబంధించిన బుక్ అండి ఇది. అంటే నౌ దట్ గ్రాఫ్ కెన్ బి ఇంక్రీజ్డ్, ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, మోస్ట్ యూనిట్స్ ఆర్ స్మాల్ హ్యావింగ్ 1 to 8 లూమ్స్. చిన్న స్మాల్ యూనిట్స్లో ఎట్లా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్, ఇన్కరెక్ట్ అట్లా ఇస్తాడు, అంటే స్టేట్మెంట్ ఆధారితంగా ఇస్తాడు అన్నట్టు. అంటే మిల్కి సంబంధించి స్టేట్మెంట్ ఇస్తాడు, ఫ్యాక్టరీకి సంబంధించి పవర్ లూమ్కి ఇస్తాడు. తర్వాత స్మాల్ యూనిట్కి దాంట్లో ఎంత ఉంటుంది, 1 to 8 లూమ్స్ ఉంటాయి, ఇది కరెక్టా కాదా అని ఇస్తాడు. సో జాగ్రత్త పడాలి. తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పవర్ లూమ్ యూనిట్స్. ఈ మూడు, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కువ మొత్తంలో పవర్ లూమ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత నియర్లీ 50,000 పవర్ లూమ్స్ ఆర్ బీన్ ఆపరేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ చూడండి ప్రొడక్షన్ ఆఫ్ క్లాత్ అనేది మనము 1988 to 89 అండ్ 2010 to 2011 దిస్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు పవర్ లూమ్స్ అనేవి ఓన్లీ 55 ఓన్లీ అనద్దు, అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి 55, హ్యాండ్లూమ్స్ అనేది 25, బిల్స్ అనేది 20. సో మనం ఎంత 20 ఉంది, 25 అండ్ 55. ఓకే, దిస్ 100% అయిపోయింది. నెక్స్ట్ కింద 2010 నుండి 11 వరకు చూద్దాం.
ఏంటిది మిల్స్ అనేది 1% అయింది. అంటే 1% పెరిగింది. తర్వాత ఇది 63% అయింది. ఓకే. 55 ఉన్నది. హ్యాండ్లూమ్స్ మాత్రం 16% అయిపోయింది. అంటే నియర్లీ 4+5 9% అనేది రెడ్యూస్ అయిపోయింది. అవునా కాదా? చూడండి ఎంత ఘోరం. ఆ 9+లో ఇదొకటి తీసుకున్నది, మిగతా 8 ఇది తీసుకున్నది. అట్లున్నదన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇది కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ 1988 తమిళనాడు 5,56,000, 2009 తమిళనాడు 1,55,000. ఇది ఏంటిదో ఇప్పుడు నేర్చుకుందాం. ఇగో ఇక్కడ చూడండి మిల్లు, పవర్లూమ్. అది పెద్దది, ఇది చిన్నది. అట్లా గుర్తుపెట్టుకోండి. డిక్లైన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్కి సంబంధించి చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ యూనిట్స్ 1988లో ఎలా ఉండేది, 2009లో ఎలా ఉంది అనేది చేంజెస్ ఇక్కడ. ఓకే. మనకు టీఎస్ అండ్ ఏపీకి సంబంధించి చూస్తే 5,29,000 ఉండేది ఇప్పుడు ముందు 88లో. 2009లో 1,24,700 అనేది పడిపోయింది. అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ద మిల్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మోస్ట్ ఉన్నది ఏంటిది తమిళనాడు, లీస్ట్ ఉన్నది ఏంటిది మనకు పంజాబ్, మోస్ట్ ఉన్నది ఏంటిది 5,56,000 ఉంటే అప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎలా ఉంది అంటే 1,55,000 అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ లీస్ట్లో ఉన్నది మనకు పంజాబ్ ఉంది. పంజాబ్కి సంబంధించి 22,000కి సంబంధించి అప్పుడు ఉండే, ఇప్పుడు జస్ట్ 300 మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇలాగైతే మనకు చేంజెస్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లే దేర్ ఈస్ నో అబ్లిగేషన్ ఫర్ పవర్లూమ్ యూనిట్స్ టు ప్రొడ్యూస్ హెల్త్ కేర్, పెన్షన్ ఆర్ సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఇఫ్ దెర్ ఈస్ ఏ పవర్ కట్. పవర్లూమ్ వర్కర్స్ ఆర్ నాట్ గివెన్ శాలరీ. ఇక్కడ చూడండి పవర్ కట్ అయితే వాళ్ళకి శాలరీ ఇవ్వాలండి. అంత ఘోరంగా ఉండేది. ఓకే. ఇక్కడ ఒక స్టడీ చూసుకున్నట్లయితే వన్ స్టడీ ఆఫ్ ఎ పవర్లూమ్ క్లస్టర్ రిపోర్టెడ్ ఇన్ 2008 ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మాల్ న్యూట్రిషన్, అనీమియా అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సచ్ as tuberculosis, asthma and gynecological illness among women, houselessness and a high dropout rate of children are some of them common challenges confronting పవర్లూమ్ వర్కర్స్. చూడండి ఇలా ఎంత ప్రభావితం చేస్తుంది ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మాల్ న్యూట్రిషన్, వాళ్ళకు వచ్చేటువంటి అనీమియా, ట్యూబెర్సిలోసిస్ అవన్నీ కూడా హెల్త్కు ప్రభావితం చేస్తాయి. అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉమెన్ రిపేరింగ్ కమ్యూనిటీ రేడియో రైట్ ఇక్కడ. ఓకే. టెలిఫోన్ అసెంబ్లీ ఇన్ ఏంటిది చైనా. ఇదేమో ఉమెన్ కమ్యూనిటీ రేడియోకి సంబంధించింది, ఇదేమో చైనాలో ఉంది టెలిఫోన్ అసెంబ్లీ. సో డిఫరెన్షియేషన్ చూడడానికే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అది. ఓకే. నెక్స్ట్ థర్డ్ మన ఇండియా అనేది టెలికమ్యూనికేషన్లో థర్డ్ ఉంది. ఎప్పుడు ఇది మనకు నియర్లీ ఒక 5 years బ్యాక్ టెక్స్ట్ బుక్. తర్వాత ఫస్ట్ మొబైల్ ఫోన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1995లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వచ్చింది, మ్యానుఫ్యాక్చర్ అయింది. ఓకే. నెంబర్ ఆఫ్ టెలిఫోన్ మొబైల్ కనెక్షన్స్ యాజ్ ఏంటిది పర్ 100 persons. ఒక 100 personsకి నెంబర్ ఆఫ్ టెలిఫోన్ మొబైల్ కనెక్షన్స్ ఎంత ఉందో చూద్దాం. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్ బ్లూ, రూరల్ ఏరియాస్ రెడ్. 40 ఇప్పుడు 1995 to 1996, 1998 to 1999 7కి 1 వచ్చిర్రు. అంటే 100 మందికిలో ఒకరికి ఉంది, 100 మందిలో 7గురికి ఉంది. యావరేజ్గా ఎంతమందికి ఉన్నది అంతా కూడా మనం గణాంకాలు చెప్పలేము కదా స్టార్ట్స్. ఓకే. ఇక్కడ 2002 నుండి 2003లో ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ డబల్ అయింది. ఇక్కడ చూడండి డిఫరెన్స్. మళ్ళీ ఇక్కడ 167 అయింది. ఓకే. తర్వాత మళ్ళీ 38 ఉంది. ఓకే. ఇలాగైతే మనకైతే మనం గ్రాఫ్కి సంబంధించి కూడా నేర్చుకున్నాం. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీంతో మనకి లెసన్ అనేది అయిపోయింది. సో మీరైతే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవుతారనేది అయితే నేను అనుకుంటున్నాను. కోడ్స్, ట్రిక్స్, ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్, ఇంకా చాలా అద్భుతమైనటువంటి ట్రిప్స్ చెప్పాము. ఒక్కసారి షార్ట్స్లో చూడండి, కోడ్స్ చూడండి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇదంతా కూడా ఇంత వరుగుతున్నా కానీ మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొడతలేరు ఎందుకో మరి. దిస్ ఇస్ నాట్ లైక్ ఏ యూజ్ అండ్ త్రో కదా. యూజ్ అండ్ త్రో లాగా అనుకుంటే యాజ్ యువర్ విష్. ఐఎమ్ గివింగ్ ఏ నాలెడ్జ్, సంథింగ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు యువర్ టెట్ ఆన్ డిఎస్సి ఎగ్జామ్. దట్ ఈస్ మై ఎయిమ్. నా ఎయిమ్ ఏంటిది, మీకు ఎంతో కొంత అయితే ఉపయోగకరంగా ఇస్తున్నానా లేదా? సో ప్లీజ్ గివ్ మీ ఎ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.